హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాటి వ్లాగ్ ఏంటంటే మేము చేనుకి వచ్చాము పత్తి గింజలు వేయడానికి. సో ఇవాటి వ్లాగ్ ఎలా ఉంటుందో చూడండి. సో నాతో పాటు మా తమ్ముళ్ళు వచ్చారు చేనికి. సో వీళ్ళు ఎలా చేనులో ఉంటారో చూద్దాం. ఎండకు వద్దంటే వచ్చేళ్ళు. చెప్పురా, ఎందుకు వచ్చినావు చేనికి? ఎంత్రికాయలు వస్తానండి. ఏంటి బాబన్న ఇంకోసారి ఏంది? ఎంత్రికాయలు వస్తానండి. ఎంట్రికాయలు పట్టడానికి వచ్చిందట, ఎంట్రికాయలు కాదు. నువ్వు ఎందుకు వచ్చినావురా? ముద్దిగానే వచ్చిన. అలా అట్టిన వచ్చిందట. సరే చూద్దాం, ఈ వ్లాగ్ మొత్తం చూడండి. సో ఎలా ఉంటుందో చూపిస్తారండి చేనులో. ఫ్రెండ్స్, మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా నాన్న అయితే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే మేమైతే ప్రసాదం తింటున్నాము. చూడండి మా తమ్ముళ్ళు అయితే ఎట్లా తింటున్నారో. రిషి గారు చూడండి ఎలా తింటున్నాడు. ఇప్పుడు సుశాంత్ గారు చూడండి ఎలా తింటున్నాడు. ఫ్రెండ్స్, ఏదో బిల్డప్కి అయితే ఇట్లా పట్టినా, చూద్దాం ఏడి వరకు పోతుందో. మంచిగానే పోతుంది కానీ ఆడి వరకు పోయినాక ఆగుతుందేమో అనుకుంటున్నా. మొత్తానికి అయితే ఈడికి ఆగింది వచ్చి. అది మనకు సెట్ కదా అనేది ఇది పట్టిన. సో ఇది మా నాన్నకి ఇచ్చేసిన. మా తమ్ముడు అయితే చూడండి దాని మీద ఎక్కి ఎట్లా పోతాడు. ఆయనకి కింద కూడా భయం లేదు. ఫ్రెండ్స్, మీకు ఇంకో వ్యక్తిని అయితే పరిచయం చేయలేదు. సో మా బొమ్మర్ దిగాడు చూడండి. వీడియోగ్రాఫర్, వీడియో టేకర్. ఫ్రెండ్స్, ఎండ మాత్రం బాగా కొడుతుంది. మామూలుగా లేదు ఎండ ఇయ్యాల. సో చూడండి ఎట్లా కనబడుతుందో. అసలు నాకు బరాబర్ వేయత్తలేదు. బావ అయితే ముంగట వెళ్ళిపోతాను, నేను వెనక పడతానా. మనకు అంత ప్రాక్టీస్ లేదు కదా, ఇక మెల్లమెల్లగా అవుతుందని ఎత్తాను. సో మా వాళ్ళు అయితే పత్తి ఎత్తాను. ఈరోజు వాతావరణం అయితే బాగా డిఫరెంట్గా ఉన్నది. ఒకసారి ఎండ కొడుతుంది, ఒకసారి చల్లగా అవుతుంది. ఏం అర్థమవుతలేదు, వర్షం వచ్చేటట్టు ఉన్నది. ఫ్రెండ్స్, పత్తి గింజలు వేయడం అయితే సగం అయిపోయింది. సో మార్నింగ్ నుంచి ఏం తినలేదు, టిఫిన్ చేసి వచ్చాం. సో ఇప్పుడు ఆకలి అయితే అని తినాలి. సో సగం అయితే అయిపోతుంది, వేస్తున్నారు. సో మా వాళ్ళు అయితే తింటాను చూడండి. తమ్ముళ్ళు మస్తు పని చేసిళ్ళు ఇవాళ. ఏం కూర చేసిల్రా? చికెనా ఇది? ఫ్రెండ్స్, మా రిషి గారు చూడండి ఎట్లా తింటాడో. ఏం కూరరా? ఏం కర్రీ? తెలియదా? ఎందుకు తెలియదురా? నేను ఎప్పుడు ఈ కూర తినలే. ఎందుకు తినలేరా? నాకు నచ్చదు. నచ్చకుండా ఎందుకు తింటున్నావురా? టైం 11:30 అవుతుంది. మాకైతే ఆకలి అవుతుంది, తింటున్నాం. సో మా బొమ్మది ఇంటికి పోయి స్నానం చేసి మంచిగా తిని మా కోసం టిఫిన్ తీసుకొచ్చిండు. దిగు. మావాడు రుతిక్ గాడు ఇక్కడనే పుట్టిండు కానీ మాటలు బతుకుతాడు. మాది తెలంగాణనే, అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. ఆడు చిన్నప్పుడే పోయిండు మహారాష్ట్రకి. కొన్ని అనివార్య కారణాల వల్ల మహారాష్ట్రకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు అక్కడనే పెరిగి పెద్దగా అయిండు. ఫ్రెండ్స్, వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. సో చూసుకోండి ఎట్లుందో. అటు చూపెట్టు కెమెరామ్యాన్, మంచిగా చూపెట్టు భయ్యా. ఇటు చెట్లు చూపెట్టు భయ్యా. పాడు గజ్జల, పాట పాడురా. పాట పాడు. ఫ్రెండ్స్, వాతావరణం మాత్రం చాలా కూల్ అయింది. వాతావరణం చాలా కూల్ అయింది, మస్తుంది. వర్షం వచ్చేటట్టుంది. సరదాగా ఇలా రోడ్ సైడ్ వచ్చాం మేము. చూసుకోవచ్చు వాతావరణం ఎలా ఉందో చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.
పత్తి పెట్టుడు అయితే అయిపోయింది. పోతాను. మావాడు చేపలు పడతాడు అక్కడ, ఎండ్రికిచ్చలు పడతాడు చూడండి. ఫ్రెండ్స్ మా తమ్ముడు ఎంట్రికాయలు పడతాడు. ఫ్రెండ్స్ మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇట్లా మీకు కూడా ఫ్యామిలీతో వెళ్ళి చేన్లా ఎంజాయ్ చేయడం, వర్క్ చేయడం మీకు నచ్చుతుందా? నాకైతే మస్తు నచ్చుతుంది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. సో వెంటనే మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో త్వరలో కొంచెం మంచి మంచి వీడియోస్ పెడతాను. కొంచెం చెప్పండి ఎలాంటి వీడియోస్ తీయాలో. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.